యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Before we could worship the Lord in spirit and in truth, shall we turn to the scripture in Ephesians chapter 2. ఆత్మతో సత్యముతో మనం దేవుని ఆరాధించే పూర్వం దయచేసి దేవుని వాక్య భాగంలో ఎఫెసీ పత్రిక మీరు తీయవలసిందిగా నాతో కోరుతూ ఉన్నాను. We shall read Ephesians chapter 2, first 13 verses responsively. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. Let us read our portions loudly మన and with the భాగాన్ని spirit of understanding. ఆత్మతో గ్రహింపు కలిగిన వారమై మరి ఎంతో జాగ్రత్తగా మరి వచనాలు మనం మార్చి చదువుకుందాం. By that we సున్నతి లేని వారనమైన మీరు circumcision. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను నిరీక్షణ లేని వారును లోకమునందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. But now in Christ Jesus, మీరు who sometimes were క్రీస్తు afar యేసునందు off, రక్తం are made nigh by the blood of Christ. ఉన్నారు. May our blessed Savior bless this portion for us. మన రక్షకుడైన యేసు ప్రభు ఈ భాగాన్ని మన కొరకై ఆశీర్వదించుగాక. And we may be stirred up in our hearts to pour out our souls with worshipful hearts in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఆరాధన ఆత్మలతో నింపబడే వారమే మన ఆరాధన చెల్లించిన దేవుడు మనకు సహాయం చేయనుగాక. We worship the Lord at least for 3 reasons. మనము దేవుని 3 కారణములు బట్టి మనం ఆరాధిస్తున్నాం. We worship Him for what He is. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఆయన ఆరాధిస్తున్నాం. And secondly, we worship Him for what He has done unto us. మనకు ఆయన ఏమి చేసినాడో ఆ కారణమును బట్టి మనం ఆయనకు ఆరాధన చెల్లిస్తున్నాం. And thirdly, మూడవదిగా we worship Him for what He is yet to do for us. ఇంకా మనకి ఏది ఆయన చేసేది మిగిలి ఉందో దాని కొరకు మనం ఆయన ఆరాధిస్తున్నాం. We worship Him for what He is. ఆయన ఏమైనాడో ఆయన దాని కొరకు ఆయన ఆరాధిస్తున్నాం. He is the Creator God. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. He is the covenant God. ఆయన వాగ్దానము నెరవేర్చే దేవుడు. He is the possessor of heaven and earth. భూమి ఆకాశములు తన స్వాధీనంలో He ఉంచుకున్నాడు. is the Almighty God. ఆయన సర్వశక్తి గల దేవుడు. The God who can see. ఆయన చూచే దేవుడు. The God who can hear. వినే దేవుడు. That great God is our God. ఆ గొప్ప దేవుడు మన దేవుడు. Because of that greatness of that great God, we worship Him and we pour out our souls in the presence of the Lord. ఆ గొప్ప దేవుని ఆ గొప్పతనం కలిగిన దేవుణ్ణి ఆయన సన్నిధిలో మనం చేరి ఆరాధించి భయపరుస్తున్నాం. He is the everlasting Father. ఆయన నిత్యముకు తండ్రి. Wow, what a wonderful God that we have. ఎంత అద్భుతమైన దేవుని మనం When కలిగి we ఉన్నాం. ponder upon the greatness of that great God, ఆ గొప్ప దేవుని గొప్పతనం ఈ రీతిగా మనం పరిశీలన చేస్తుంటే it is really wonderful. Our hearts would be grateful to Him. మన హృదయములు కృతజ్ఞతతో నింపబడిన హృదయములుగా ఉంటాయి. Such great God has become our God. ఆ గొప్ప దేవుడు మన దేవుడై ఉన్నాడు. Such great God has become our heavenly Father. ఆ గొప్ప దేవుడు మన పరలోక తండ్రిగా మారినాడు. Whereby we have that great privilege and honor to call Him Abba and Father. Romans 8:15. రోమా 8:15 ప్రకారం అబ్బా తండ్రి అని పిలిచే ఆ గొప్ప ఆధిక్యతను మనం కలిగి ఉంటున్నాం. What a privilege that we have. ఎంత గొప్ప ఆధిక్యత మనం We కలిగి ఉన్నాం. address the very God of heaven, the Holy One of Israel, as Abba and Father. ఇశ్రాయేలు దేవుడు ఆ గొప్ప దేవుని అబ్బా తండ్రి అని మనం పిలిచే ధన్యత. One servant of God said in the 16th century, 16వ శతాబ్దంలో దైవజనుడు ఇలా చెప్పాడు. how dare we call the Almighty God as our Father? సర్వోన్నతుడైన దేవుని మనం తండ్రి అని మనం ఎలా పిలవగలము? But by the blood of the Lord Jesus Christ, He has made it possible. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తమున ఆ కార్యమును సాధ్యం చేశాడు. Because we believed on Him, కారణం ఏంటంటే మనం ఆయన విశ్వాసం ఉంచాం. because we have accepted Him as our personal Lord and Savior, మన సొంత రక్షకుడిగా మనం ఆయన అంగీకరించిన కారణం He had put in us the spirit of adoption, whereby we could call Him Abba and Father. దత్తపుత్రాత్మను మనలో ఉంచిన కారణం బట్టి అబ్బా తండ్రి అని ఆయన మనం పిలవగలుగుతున్నాం. And secondly, రెండవదిగా we worship Him for what He has done unto us. మనకు ఆయన చేసిన కార్యమును బట్టి మనం ఆయన్ను ఆరాధిస్తున్నాం. According to Ephesians chapter 2 verse 1, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచన ప్రకారంగా we were dead in our sins and trespasses. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమేంటిమి. We were totally drowned in the deathness situation. అటువంటి భయంకరమైన స్థితిలో మనము కూర్చుకొని పోయిటిమి. It speaks of the spiritual death. ఇది ఆత్మ సంబంధమైన మరణం గురించి చెబుతుంది. That is well explained in the context of the story of the prodigal son. అది తప్పైన కుమారుని ఆ ఉపమానములో మంచిగా చెప్పబడింది. When the prodigal son came back to his father, తప్పైన కుమారుడు తిరిగి తండ్రి ఎదుగు రాగా with repentant heart, పశ్చాత్తాప హృదయముతో the father declares like this, తండ్రి ఈ రీతిగా ప్రకటిస్తున్నాడు. this son was dead and he is alive. He was lost and he is found. ఈ నా కుమారుడు చచ్చిన వాడే బ్రతికి వచ్చాడు, తప్పిపోయిన వాడే తిరిగి వచ్చాడు అంటాడు. Twice he says that. ఈ మాటలు 2 సార్లు He was dead and he is alive. ఈ చనిపోయిన వాడు తిరిగి బ్రతికి ఉన్నాడు.
he is lost and he is found. ఈయన పోగొట్టుపోయాడు, తప్పిపోయినాడు తిరిగి. That was our situation. అదే మన పరిస్థితి. We were dead in our sins and trespasses. అపరాధముల చేతులు పాపములతో చచ్చిన వారు. There was no life in us. మనలో జీవము లేదు. There was no hope whatsoever. ఎటువంటి నిరీక్షణ లేదు. According to chapter 2 verse 2, ఎఫెసీ 2:2లో, wherein in time past he walked according to the course of this world, according to the prince of the power of the air, the spirit that now worketh in the children of disobedience. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మ చొప్పున మునుపు నడుచుకొంటిరి. We were going according to the course of this world. ఈ ప్రపంచ ధర్మ చొప్పున వెళుతూ ఉంటిమి. According to the prince of the power of the air. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి ద్వారా మనం వెళుతూ ఉంటిమి. We were children of disobedience. అవిధేయులమైన పిల్లలుగా ఉంటిమి. And verse 3 says, 3వ వచనం అంటాడు, in time past we were children of wrath. మనం ఇంకా ఉగ్రత సంబంధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అంటాడు. And verse 11, 11వ వచనంలో, wherefore remember that ye being in time past Gentiles in the flesh, who are called uncircumcision of that by which is called the circumcision in the flesh made by hands. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనుల నుండి శరీరమందు చేతితో చేయబడని సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన వారుగా In time past we were Gentiles. ఒకప్పుడు మనము ఇంతకాలం మనము ప్రజలుగా ఉంటిమి. And verse 12, ఉంటిమి. that at that time ye were without Christ, being aliens from the commonwealth of Israel and strangers from the covenants of promise, having no hope and without God in the world. 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని ప్రజలను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారండి క్రీస్తుకు దూరస్తులేమిటని మీరు. Our miserable condition is explained in verse 12. 12వ వచనంలో దుస్థితిని గురించి వివరించబడింది. Our hopeless situation is explained there. నిరీక్షణ లేని స్థితి వివరించబడింది. At that time we were without Christ. ఆ సమయంలో మనం క్రీస్తు లేని వారంగా ఉంటిమి. We were aliens outside the commonwealth of Israel. పరజనులుగా ఉంటిమి, వాగ్దానం లేని వారంగా ఉంటిమి. Strangers to the covenant of promise. దేవుని వాగ్దానములు నిబంధనలు లేని ప్రజలుగా ఉంటిమి. And thus we had no hope whatsoever. అట్లు మనం ఏ నిరీక్షణ లేని వారుగా ఉంటిమి. Without God in the world. లోకములో దేవుడు లేని వారిగా ఉంటిమి. What is that wretched situation is explained here. ఎంత భయంకరమైన స్థితి ఇక్కడ వివరించబడింది. That was our past. అది మన గతము. When we were drowned in our sinful life. పాప జీవితంలో మునిగి ఉండగా. When we were far away from him. ఆయనకు దూరముగా ఉండగా. When we were enemies to him. ఆయనకు మనం శత్రువులుగా ఉండగా. When we were children of disobedience. అవిధేయులమైన పిల్లలుగా ఉండగా. When we were children of wrath. ఉగ్రత సంబంధమైన పిల్లలుగా ఉండగా. He had compassion and love for us. మన ఎడల దయ ప్రేమ కలిగి ఉన్నాడు. Verse 4. 4వ వచనం. Ephesians chapter 2 verse 4. ఎఫెసీ 2:4 వచనం. But God, who is rich in mercy, for his great love, wherewith he loved us. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనడల తన మహాప్రేమను కనుపరిచినాడు. He loved us with great love. ఆయన గొప్ప మహాప్రేమ చేత ప్రేమించాడు. That love cannot be explained in human words. మానవ భాషలో మాటలో ఆ ప్రేమను మనం వర్ణించలేము. Human expression would become inadequate to explain and expound that great love of the Lord Jesus Christ. దేవుని మహాప్రేమను వివరించుటకు మానవ భాష పదజాలము చాలనిది. One servant of God, ఒక దైవజనుడు, many years ago he composed one hymn in English. అనేక సంవత్సరాల పూర్వం ఒక చక్కని ఇంగ్లీష్ పాట రాశాడు. In that he talks about and explains the love of God. అందులో దేవుని ప్రేమ ఎటువంటిదో ఆయన వివరించాడు. And he goes into a different level where he talks the loftiness of his love. దేవుని యొక్క మహా ఉన్నతమైన దశ ప్రేమ ఎటువంటిదో అనేకమైన కోణముల్లో ఆయన వర్ణించాడు. And that was translated by some Tamil brethren in Port Blair, and we sang that song also there in Tamil. పోర్ట్ బ్లేర్ లో ఒక తమిళ సహోదరుడు దాన్ని అనువాదం చేశాడు. Tamil. ఆ పాటలో తమిళ్లో మేము అది పాడాము అక్కడ. So the essence of that song is, ఆ పాట యొక్క సారాంశం ఏంటి? in one of the verses he talks like this. ఒక వచనంలో ఈ రీతిగా ఆయన మాట్లాడతాడు. If the whole oceans in the world become ink. ఈ లోకంలో సముద్రం అంతా సిర ఇంకులాగా మారితే, the whole oceans, all the waters of the oceans, లోకంలో ఉన్న నదులు సముద్రాలు అన్ని ఇంకుగా మారితే, నేను సముద్రం సంగతి చెప్పినా, సరే సముద్రం సంగతి మాట్లాడుతున్నా. and if it becomes ink, అది ఇంకుగా మారితే, and the whole expanse of the sky, so he exclaimed like this. ఆయన ఈ రీతిగా వివరించాడు. It may look exaggeration, అది మనం ఎంత మరి ఊహారీతిగా ఉందని మనం అనుకుంటామేనా, but when we think of the great love, matchless love, everlasting love of the Lord Jesus Christ for these earthlings
on this earth, we may think so. మనం భూమి మీద ఉన్న కారణాన్ని బట్టి ఆ మహాప్రేమను మనం ఈ రీతిగా మానవ కోణములో మనం అర్థం చేసుకుంటే అలాగే మనకు అనిపిస్తుంది. So he said, if all the oceans of the world become ink, ఆ సముద్రమంతా ఇంకుగా మారితే, and all the entire expanse of the sky becomes paper, ఈ భూమి మీద ఉన్నంతా ఒక పేపర్ లాగా మారితే, and all the trees in the world becomes pen, భూమి మీద ఉన్న చెట్లన్నీ పెన్నుగా మారితే, even then he said one cannot explain and expound the greatness of that great love. ఆ గొప్ప దేవుని ఆ గొప్ప ప్రేమను ఏ మానవుడు వర్ణించలేడు అని మాట్లాడు. How could he love us? మనం ఎలా ప్రేమించగలిగాడు? Earthlings, unworthy people, unfit in any situation. భూ సంబంధమైన పనికిమాలిన వారు, నమ్మదగినటువంటి వారిని మనల్ని ఆయన ఎంతగా ప్రేమించాడు. What sort of love it was? ఎటువంటి ప్రేమ అండి? It was a sacrificial love. అది త్యాగపూరితమైన ప్రేమ. Because of his love for us, ఆయన కలిగిన ప్రేమను బట్టి he left all glory in heaven, పరలోకములో తన మహిమంతా వదిలిపెట్టాడు. and he came down to the earth in the form of man, మానవుని ఆకారం తెచ్చుకుని భూమి మీదకి వచ్చాడు. humbled himself even unto the death of the cross, సిలువ మరణం మటుకు తను తాను తగ్గించుకున్నాడు. and gave himself on the cross of Calvary. తను తాను కలువరి సిలువలో అర్పించుకున్నాడు. Nobody forced him. ఎవరు ఆయన బలవంతం చేయలేదు. He gave himself. తను తాను అప్పగించుకున్నాడు. Paul says, పౌలు అంటాడు, he loved me and gave himself for me. నన్ను ప్రేమించి ఆయన నా కొరకే తను తాను అప్పగించుకున్నాడు. When the Roman soldiers came to arrest him, ఆయనను రోమా సైనికులు వచ్చి బంధించినప్పుడు, and Lord himself asked them, యేసు ప్రభువే అడిగాడు వారిని, whom seek ye? మీరు ఎవరిని వెతుకుతున్నారు? They said Jesus of Nazareth. నజరేయుడైన యేసును అన్నారు. And then he said, ఆయన అన్నప్పుడు, I am he. నేనే ఆయనను అన్నాడు. Then what happened? తర్వాత ఏం జరిగిందండి? They fell down. వారు నేల మీద కూలి They fell down before the Lord. ఆయన ఎదుట వారు కూలి పడిపోయినారు. That is the power of the Lord Jesus Christ. అది యేసు క్రీస్తు యొక్క శక్తి. They did not capture him. ఆయన ఎవరు పట్టుకోలేదు. That is why that word is very true. He gave himself. తన్ను తాను అప్పగించుకునే మాట. Because it was ordained by the Father. తండ్రి అయిన దేవుని అది నిర్ణయించబడింది. For our sake, he gave himself on the cross of Calvary. కలువరి శిలువలో తను తాను అప్పగించుకున్నాడు. Shed his precious blood. తన ప్రశస్త రక్తమును, in that blood he made a wonderful provision for us, our salvation. ఆ రక్తములోని గొప్ప రక్షణ ఏర్పాటు ఆయన చేసినాడు. What a matchless love here with which he has loved. ఎంత సమానమైన ప్రేమండిది. We cannot forget that. దాన్ని మనం మరవలేము. We sing one song in Hindi. హిందీలో ఒక పాట పాడతాం. That is in Telugu also. తెలుగులో కూడా ఉంది ఆ పాట. భూల్నా సఖూ మై ప్రేమ్ జో మసీ కా జో ముझसे उसने किया. తెలుగులో పాట మీకు జాలము పాడండమ్మా. భూల్నా సఖూ మై ప్రేమ్ జో మసీ కా జో ముझसे उसने किया. क्रूस की तरफ मैं जान से जब देखा छुटकारा मेरा हुआ. क्रूस की तरफ मैं जान से जब देखा छुटकारा मेरा हुआ. घायल हुआ घायल हुआ मेरे लिए प्रभु घायल हुआ. That is how he gave himself for us on the cross of Calvary. అట్లు మన కొరకే ఆయన సిలువలో తను తాను అప్పగించుకున్నాడు. To redeem you. మనల్ని విడిపించుటకే. To deliver you. మనల్ని విడిపించుటకే. To deliver you from the power of darkness. చీకటి సంబంధ అధికారం నుంచి విడుదల చేయటకే. To call you out of darkness into his marvelous light. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువ నిమిత్తమై. And that is how with that matchless love he has brought us. అట్లా సమానమైన ఆ ప్రేమతో మనల్ని ప్రేమించాడు. And brought us into the family of God. దేవుని కుటుంబంలోనికి మనం తీసుకొని వచ్చాడు. Ephesians chapter 2. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం verse 19. 19వ వచనం. All these things have happened out of his love for us. ఈ కార్యములన్నీ మనడలాన కలిగిన ప్రేమను ద్వారా జరిగి ఉంటాయి. That is why we worship him for what he has done unto us. కనుకనే ఆయన మన ఎడల చేసిన కార్యం కొరకే ఆయన మనం ఆరాధిస్తున్నాం. Ephesians chapter 2 verse 19. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ. Now therefore ye are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of God. కాబట్టి మీరు మీదట పరిజనులను పరదేశులనే ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. Now we have become household of God. దేవుని ఇంటివారుమై हम परमेश्वर का घराना हो गए हैं. దేవుని ఇంటివారుగా మనం చేయబడ్డాం. Oh, what a wonderful privilege that God has given unto us. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. That is why we fall prostrate in the presence of the Lord and worship him. Lord, what am I that thou hast been mindful of me? కనుక మనం ప్రభువా నేనే మట్టి నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాం. So with matchless love he has loved us. కనుక ఇటువంటి వర్ణించదాలని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. 1 John
మొదటి యోహాను పత్రిక chapter 3. 3వ అధ్యాయం. 1 John chapter 3, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం verse 1. మొదటి వచనం. Behold, what manner of love the Father hath bestowed upon us, that we should be called the sons of God. Therefore, the world knoweth us not, because it knew him not. మనము దేవుని పిల్లలని పిలువడునట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. నీ హేతువు చేత లోకం మనను ఎరుగదు, ఏలనగా అది ఆయనను ఎరుగలేదు. Matchless love, వర్ణింపజాలని ప్రేమ, and it is an everlasting love. నిత్యము నిలిచే ప్రేమ. It is great love, అది గొప్ప మహాప్రేమ. because of which we are here in the presence of the Lord. ఆ కారణం బట్టి ఆయన దేవుని సన్నిధిలో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. Introduced us, joined us into the family of God. దేవుని కుటుంబంలోనికి మనల్ని పరిచయం చేశాడు. He called us into the fellowship of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. According to 1 Corinthians 1:9. మొదటి కొరింథీ 1:9 ప్రకారం, So that we could be edified and be prepared for the coming of the Lord Jesus Christ. తద్వారా మనము క్షేమం పొంది ఆయన రాకడ కొరకు మనం He had సిద్ధపరచబడ్డాము. washed us, మనం కడుగబడినాం, cleansed us, పరిశుద్ధపరచబడ్డాం, sanctified us, so పరిశుద్ధపరచబడ్డాం. that we could enjoy the presence of the Lord in our life. మన జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించే వారంగా చేసి And He has blessed us with all spiritual blessings. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మన ఎలా కనపరిచిన. Ephesians chapter 1, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం verse 3. 3వ వచనం. Ephesians chapter 1, verse 3. ఎఫెసీ 1:3 వచనం. Blessed be the God, the Father of our Lord Jesus Christ, who has blessed us with all spiritual blessings in heavenly places in Christ. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. In Christ we have all the blessings. క్రీస్తునందు మనకు ఆశీర్వాదములు. It is only in Christ we have everything. ఆ క్రీస్తులోనే మనం సమస్తము కలిగి Into ఉన్నాం. that situation He has brought us by the efficacy of Thy precious blood. He shed on the cross of Calvary. మనం ఆ దుస్థితిలో ఉండగా ఆ స్థితిలో ఆ శిలువలో కాచిన ప్రశస్తమైన రక్తముల సుగుణములు బట్టి ఆయన క్రీస్తునందుకు క్రీస్తు దగ్గరకు సహవాసములకు So firstly we worship Him for what He is. మొదటిగా ఆయన ఏమైనాడో కారణం బట్టి ఆయన మనం ఆరాధిస్తున్నాం. And secondly, రెండవదిగా we worship Him for what He has done in our life. మన జీవితంలో ఆయన ఏ పని చేశాడో దాని కొరకు ఆయన మనం ఆరాధిస్తున్నాం. Though we are not worthy to receive the least of His mercies, yet He has blessed us. ఆయన కృపను మనం కనికరం పొందుటకు ఏమాత్రం యోగ్యం లేకున్నప్పుడు ఆయనను మనల్ని ప్రేమించాడు. He blessed us with a wonderful salvation అద్భుతమైన రక్షణతో మనల్ని ఆశీర్వదించాడు. and great salvation గొప్ప రక్షణ, and eternal salvation, నిత్య రక్షణ, and then complete salvation. సంపూర్ణ రక్షణ. See Hebrews హెబ్రీ పత్రిక chapter 2. 2వ అధ్యాయం. Hebrews chapter 2, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం verse 3. 3వ వచనం. How shall we escape if we neglect so great salvation, which at the first began to be spoken by the Lord, and was confirmed unto us by them that heard Him? 2:3. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభు శోధించుట చేత ఆరంభమై తన దేవుడు చిత్తానుసారంగా. It is great salvation, గొప్ప రక్షణ, because He loved us with great love. ఎందుకంటే గొప్ప ప్రేమ, మహాప్రేమ చేత ప్రేమించాడు. Hebrews chapter 5, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం verse 9. 9వ వచనం. And being made perfect, He became the author of eternal salvation unto all them that obey Him. తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను. Eternal salvation. నిత్య రక్షణ. Hebrews chapter 7, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం verse 25. 25వ వచనం. Wherefore He is able also to save them to the uttermost that come unto Him, unto God by Him, seeing He ever liveth to make intercession for them. ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. Complete salvation. సంపూర్ణమైన రక్షణ. He has given us great salvation. గొప్ప రక్షణ ఇచ్చాడు. He has given us eternal salvation. నిత్య రక్షణ మనకిచ్చాడు. And He has also given us complete salvation. సంపూర్ణ రక్షణ మనకిచ్చి ఉన్నాడు. That is why we also extend this salvation to others who have not been saved. ఇంకా రక్షించబడిన వారి విషయమై మన రక్షణ మన వారికి. There could be some even here yet to be born again. ఇక్కడ కూడా ఇంకా రక్షించబడాల్సిన వారు ఉండవచ్చు. You like the spiritual atmosphere here? ఇక్కడ ఆత్మీయ పరిస్థితి వాతావరణం. You like the brothers and sisters who sing songs of praise? స్తుతి ఆరాధన పాటలు పాడే సహోదరులు మీరు. You like the atmosphere, so you also would have come. అయ్యా పరిస్థితి మీకు ఇష్టమైన దగ్గరికి వచ్చి ఉన్నారు. But we declare the Savior Lord Jesus Christ to you. అయితే మీకు యేసుక్రీస్తు రక్షకుడు యేసుక్రీస్తు మనం ప్రకటిస్తున్నాం. That great salvation. ఆ గొప్ప రక్షణను. And that eternal salvation. ఆ నిత్య రక్షణను. That complete salvation we extended unto you. ఆ పరిపూర్ణ రక్షణ మీ కొరకే మేము చెప్తూ ఉన్నాం. There was a song composed by Brother Lazar Sen. సోదరు లాజర్ సేన్ రాసిన ఒక పాట ఉంది. In 1978 we were singing first time in Jodhpur.
in Rajasthan. 1978 సంవత్సరం మొట్టమొదటిసారి రాజస్థాన్ జోధ్పూర్ లో ఆ పాట That is in Telugu, that is also in Hindi. You must be very familiar with that song. అది తెలుగులో ఉంది, హిందీలో మీకు బాగా పరిచయమైన పాట. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. మరలా ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. That is why we worship Him. గనుకనే మేము ఆరాధిస్తున్నాం. Merely by His grace. కేవలం ఆయన కృపను బట్టి. Merely by His mercy. కేవలం ఆయన కనికరమును బట్టి. By His everlasting, matchless, great love. అనిత్యమైన శాశ్వతమైన మహాప్రేమ. He has given us great salvation. ఆయన గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. Complete salvation. సంపూర్ణ రక్షణ ఇచ్చాడు. Eternal salvation. నిత్య రక్షణ ఇచ్చాడు. That is why we bow down in the presence of the Lord. We worship Him, adore Him, magnify Him and glorify Him. గనుకనే ఆయన సన్నిధిలో సాష్టాంగపడి ఆయన స్తుతించి ఆరాధించి గణపరిచి మహింపరుస్తున్నాం. And thirdly, మూడవదిగా we worship Him for what He is yet to do for us. ఇంకా ఆయన మనకు ఏదో చేసే పని మిగిలి ఉంది కారణాన్ని బట్టి మనం ఆయన He has ఆరాధిస్తాం. given us wonderful hope. ఆ అద్భుతమైన నిరీక్షణ He ఇచ్చాడు. has given us blessed hope. ఆశీర్వదించబడిన నిరీక్షణ ఇచ్చాడు. He has given us lively hope. సజీవమైన నిరీక్షణ ఇచ్చాడు. Peter calls it lively hope. పేతురు భక్తుడు అంటాడు సజీవమైన. And Paul, while writing to Titus, he says it is a blessed hope. ఆ పౌలు భక్తుడు తీతు పత్రిక వ్రాస్తూ ఆయన శుభప్రదమైన నిరీక్షణ అంటాడు. Now see Colossians, చూడండి కొలస్సీ పత్రిక chapter 1, మొదటి అధ్యాయం verse 27. 27వ వచనం. To whom God would make known what is the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. అన్ని జనులలో ఈ మహిమ యొక్క మహిమాశ్వరం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియగోర్చి ఇప్పుడు ఈ మర్మమును మీకు బయలుపరిచి ఉన్నాడు. Christ in you, the hope of glory. క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అన్న సంగతి. Oh, what a wonderful thing happened to us. ఎంత అద్భుతమైన సంగతి మనకు జరిగింది. When we received Christ in our heart, మన హృదయంలో యేసు క్రీస్తును అంగీకరించినప్పుడు that Christ who is dwelling in our hearts is the hope of glory. మనలో జీవిస్తున్న ఈ క్రీస్తు మహిమ నిరీక్షణ కర్త అయి ఉన్నాడు. So we have great hope in the Lord. గనుక ప్రభువులో మనకు గొప్ప నిరీక్షణ ఉంది. That one day my Lord Jesus Christ is going to come again. ఒకదిన నా ప్రభు ఒకదిన రానయ్యుంటున్నాడు. Because He promised it so. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి. John's Gospel, యోహాను సువార్త chapter 14, 14వ అధ్యాయం verse 3. 3వ వచనం. John's Gospel 14, verse 3. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. We will read all the three verses, first three verses. మొదటి 3 వచనం అందరూ చదవండి. నేను అందరం కాదు. We will read, you just look నేను into చదువుతాను, the మీరు Bible. వినండి. యోహాను సువార్త 14వ Let not your heart be troubled. Ye believe in God, believe also in me. In my Father's house are many mansions. If it were not so, I would have told you. I go to prepare a place for you. And if I go to prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there ye may be also. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మును తీసుకొని పోవుదును. I will come again. నేను తిరిగి వచ్చేదను. Lord, this is the Lord's promise. ఇది ప్రభు యొక్క వాగ్దానం. All the prophecies concerning the first advent of the Lord Jesus Christ have been fulfilled
in his coming in the form of man. మొదటి ప్రభు రాకడ విషయంలో ఏదైతే ప్రవచన రీతిగా వాగ్దానం చేయబడ్డాయో ఆయన యేసు ప్రభు మానవాకారం వచ్చినప్పుడు నెరవేర్చబడ్డాయి. Yeah, now after he came, ఆయన వచ్చిన తర్వాత he said, I will come again. మరలా నేను వచ్చేది అంటున్నాడు. So we are very sure for certain he will come again. ఖచ్చితంగా ఆయన వస్తాడనే విషయం మనం ఎరిగిన వారు. Acts of the Apostles, అపోస్తలుల కార్యములు chapter 1 verse 11. మొదటి అధ్యాయము 11వ వచనం. Which also said, ye men of Galilee, why stand ye gazing up into heaven? This same Jesus which is taken up from you into heaven shall so come in like manner as ye have seen him go into heaven. అపోస్తలుల కార్యం 1:11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిత్య ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఇద్దరిని పరలోకముకు చేర్చుకున్న ఈ యేసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. Lord Jesus Christ is going to come again. యేసు క్రీస్తు ప్రభు తిరిగి రానై ఉన్నాడు. That is why very often I say, ఎందుకంటే తరచుగా నేను ఈ మాట wherever I go, ఎక్కడికి వెళ్ళినా there is a twofold burden of the church. సంఘమునకు రెండంతల భారం ఉంది. First, ఉండాలి. The first one is, మొదటిది, you remind God's people again and again that Lord Jesus Christ is going to come again. దేవుని ప్రజలు యేసు ప్రభు తిరిగి వస్తాడని మరలా వారి జ్ఞాపకం చేయాలి. They know it. వారికి తెలుసు. They heard of it. విన్నారు. They know it by heart. వివరంగా ఎరిగిన వారు. But it appears they are not conscious of the coming of the Lord. అయితే ప్రభు వస్తాడనే విషయం అంత గుర్తింపు గ్రహింపు లేని So వారు. it is our bound and responsibility to remind them, tell them again and again, the Lord Jesus Christ is going to come again. కనుకనే తరచుగా ప్రభు యేసు క్రీస్తు వారు వస్తున్నారనే మాట మరలా మనకు జ్ఞాపకం చేయాలి. And secondly, రెండవదిగా, tell the whole world that our Lord is coming again. లోకమంతరి చెప్పాలి మా ప్రభు తిరిగి వస్తున్నాడన్నమాట. When you go for open air, బహిరంగ సేవకు when you వెళ్ళినప్పుడు, preach the word in the world, లోకంలో సువార్త ప్రకటించినప్పుడు, always end the word by touching the thought of coming of the Lord Jesus Christ. యేసు క్రీస్తు తిరిగి వస్తాడనే ఆ మాట అంశం తప్పనిసరిగా మీరు చెప్పండి. Many years ago, అనేక సంవత్సరాల క్రితం we went for open air in Amritsar near Golden Temple. ఆ గోల్డెన్ టెంపుల్ దగ్గర మరి అమృత్సర్ లో బహిరంగ సేవకే సోదరులంతా వెళ్ళారట. Brethren asked me to share the gospel. అక్కడ సోదరులు సువార్త ప్రకటించిన I was burdened to talk about the second advent of the Lord Jesus Christ. యేసు క్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పాలని భారం దేవుడు నాకు. I said Lord Jesus Christ is not dead and gone. యేసు క్రీస్తు మరణించి వెళ్ళిపోలేదండి. He is alive forevermore. ఆయన నిరంతరం జీవించు దేవుడు. He said I will come again. ఆయన అన్నాడు నేను తిరిగి He is వస్తానని. going to come again very surely. ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తాడు. And we God's people are with great excitement and expectation. We are waiting for the coming of the Lord Jesus Christ. మేమంతా యేసు క్రీస్తు ప్రభు తిరిగి వస్తాడని ఎంతో ఆశతో ఆతరతో వేచి ఉన్నాం. When he would come again, ఆయన వచ్చినప్పుడు, when we will see him as he is, ఆయన ఉన్నట్లుగానే ఆయన we will be transformed into the very image of Christ. ఆయన క్రీస్తు స్వరూపంలోకి మేము మార్చబడతాము. And then we will be with him forever and ever. అప్పుడు మేము ఆయనతో నిరంతరము ఉంటాము అని చెప్పాము. So like that, as we were preaching the gospel, అట్లా సువార్త మేము ప్రకటిస్తుండగా, afterwards I prayed and concluded. తర్వాత ప్రార్థించి అన్నగారు మరి ముగించారు. Many Sikh gentlemen came to me. చాలా మంది మరి సిక్కు మతానికి చెందిన వారు వచ్చి, भाई जी क्या कह रहे हैं आप? సోదరుడు నువ్వు ఏం చెప్తున్నావు? मसीह आएगा क्या? క్రీస్తు తిరిగి వస్తాడా? वो तो क्रूस पर मर चुके हैं. సిలువలో మరణించాడు కదా, फिर आएगा क्या? మరలా వస్తాడా? बाइबल में लिखा हुआ है क्या? బైబిల్లో ఈ మాట రాసిబడిందా? Then I showed the verses. అప్పుడు వచనాలను They చూపించారు. were stunned. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. And Bibles were sold like hot cakes. అక్కడ near బైబిల్స్ అన్ని Amritsar temple. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర హాట్ కేక్ బైబిల్. So it is the responsibility of the church to proclaim the glorious gospel and tell them that Lord Jesus Christ is going to come again. ఈ మహిమ సువార్త యేసు క్రీస్తు తిరిగి వస్తాడనేటువంటి ఈ సంగతి సంఘం చెప్పాల్సిన భారము బాధ్యత ఎంతైనా ఉంది. That is why we have that hope of eternal life. గనుక క్రీస్తు ప్రభు మన మహిమా నిరీక్షణ ఉన్నాడని మాట మనం. That is why what he is yet to do, remembering that, we pour out our souls with worshipful heart. ఆయన ఇంకా ఏమి చేయబోతున్నాడు అనే విషయాన్ని బట్టి హృదయంతో నింపబడిన కృతజ్ఞతల హృదయంతో ఆయన ఆరాధించబోతున్నాడు. John's Gospel, యోహాను సువార్త chapter 14, 14వ అధ్యాయం verse 19. 19వ వచనం. John's Gospel 14 verse 19. యోహాను 14:19. Yet a little while and the world seeth me no more, but ye see me, because I live, ye shall live also. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుతున్నాను కనుక మీరును జీవింతురు. Because I live, ye shall live also. నేను జీవించుతున్నాను కనుక మీరు జీవింతురు. So that is the hope that we have. అదే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. When we believe on the Lord Jesus Christ, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, this is what has happened to us as the Lord has said. యేసు ప్రభు చెప్పిన మాటలు రీతిగా మనకు సంభవించినాయి. John's Gospel, యోహాను సువార్త chapter 5 verse 24. 5:24. John's Gospel 5:24. యోహాను సువార్త 5:24. Verily, verily I say unto you, he that heareth my word and believeth on him that sent me hath everlasting life, and shall not come into condemnation, but he is passed from death unto life.
యోహాను 5:24 నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మడుగులో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. Hey, what a wonderful hope that we have in Christ. యేసు క్రీస్తు ఎంత అద్భుతమైన నిరీక్షణ We are passed from death unto life eternal. మరణం నుంచి దాటి నిత్య జీవంలోనికి వచ్చాం. So death has no control over us. మన మీద మరణానికి ఎటువంటి ప్రభుత్వం లేదు. Death is only a doorstep to enter into the glory of God. దేవుని మహిమలో మనం ప్రవేశించడానికి మరణం ఒక ద్వారం. అది For God's people purchased by His blood, death is not the terminal point. దేవుని యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వారికి మరణం అనేది ఏంటి? అది ఒక అంతమే కాదు, అది అంతము కాదు. That is not the final station. అది చివరి స్టేషన్ కాదు. If you take a ticket to go to Madras, మెడ్రాస్ కి వెళ్ళే ఒక టికెట్ కొంటే you have to get down at Madras Central. మెడ్రాస్ సెంట్రల్ లోనే దిగాలి. You cannot continue. ఇంకా ముందుకు వెళ్ళలేం. But when you come to Christ, క్రీస్తు ప్రభువులో you live beyond death. దాని తర్వాత దాటి ముందుకు వెళ్తాం. Death is not the terminal station, so to say. అక్కడ ముగించబడే స్టేషన్ మరణం అటువంటి. Long time ago, లాంగ్ టైమ్ చాలా కాలం కిందట I went for ministry in the hilly areas. కొండ ప్రాంతంలో సేవ కొరకే From Kalimpong they sent me to మంగ్పూ అనే స్థలం. కాలింపాంగ్ is a higher level mountain. చాలా ఎత్తైన కొండలది. And one brother was driving us in a Maruti van. మారుతి వ్యాన్ లో డ్రైవ్ ఒక సహోదరు తీసుకుని వెళ్తున్నాడు. Two brothers were sitting with me. నాతో ఇద్దరు సహోదరులు కూర్చున్నారు. We are going higher and higher. పైకి అలా వెళుతూ ఉన్నాం. At one point when I saw the deep valley, it appears as if I am flying in the air. అక్కడ నుంచి కిందకు చూసి ఆ లోయలో చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను గాలిలో ఎగురుతున్నట్లుగా ఉంది. Then one brother said, అక్కడ సోదరుడు అన్నాడు, भाईजी इधर गाड़ी गिरने से बोन भी नहीं निकल सकता. సోదరు ఎక్కడి నుంచి కింద పడితే ఎముకలు కూడా దొరకవు అని చెప్పాడు. Everybody silent afterwards. మౌనంగా ఉన్నారు. And we are going up and up. ఇంకా పైకి ఎలా వెళ్తున్నాం. I thought every bend that comes, I thought maybe now we are going to the prayer house. అక్కడ ఒక మలుపు తిరుగుతున్నాగా మలుపు తిరుగుతానని అనుకుంటానికి మందిరానికి వెళ్తున్నామేమో అని. ఇంకా మందిరానికి వెళ్తున్నామేమో అనుకుంటుండగా again it is going further. ఇంకా ముందుకు వెళ్తుంది. As it was going up and up unending turnings. ఆ పైకి ఇంకా ఆగలేనటువంటి మలుపులు తిరుగుతాయి. At one point ఒక్క సమయం I asked that brother, సోదరుని అడిగాను, brother, after this bend are we going to the prayer house? ఈ మలుపు తిరిగిన తర్వాత వెళ్తామా అని అడిగాను. After this are we going? దీని తర్వాత వెళ్తామా? Then he said, ఆయన ఏమన్నా, brother, this is only a bend, not the end. ఆయన ఏమన్నంటే ఇది బెండే గాని ఎండ్ అంటే ముగింపు కాదయా అని చెప్పాడు. This is only a bend, not the end, he said. బెండే తిరిగేది గాని అంతం కాదు. Then God spoke to me through that. అప్పుడు ప్రభు ఈ మాట ద్వారా for us the death is only a bend, not the end. గనుక మరణం అనేది మన జీవితంలో అది ఒక బెండులాగా తిరిగేదే గాని అంతం కాదు. We go to higher realms. అనేక ఉన్నతమైన పరిమాణముల we go to be with the Lord in the heaven. పరలోకంలో దేవుని యొక్క ప్రభు దగ్గరికి వెళ్తాం. so death is not a bend for us. గనుక మరణం అనేది ఒక end for us. అది ముగింపు కాదు. we go to a higher realm to be with the Lord one day. ప్రభుతో ఉండక ఒక దినాన అత్యున్నతమైన స్థానానికి మనం వెళ్తాం. what great things Lord has done unto us. మన ఎడల దేవుడు ఎంత గొప్ప కార్యం. it is mind boggling to think how that great God of heavens could love us earthlings, unworthy people as we were. అనుయోగ్యులమైన పనికిమాలినటువంటి భూసంబంధమైన మనలను మహాదేవుడు గొప్ప ప్రేమతో ఎలా ప్రేమించాడనే విషయాలు అసలు మన భాషకు, మన హృదయానికి, మనసుకు అర్థం కాదు. That is why with hearts full of gratitude we worship Him. కనుక కృతజ్ఞత కలిగిన హృదయములతో ప్రభువును మనం ఆరాధిస్తాం. We worship Him for what He is. ఆయన ఏమైనాడో దాని కొరకే ఆయన ఆరాధిస్తాం. We worship Him for what He has done already in our hearts and lives. మన జీవితంలో హృదయములో ఇదివరకే ఆయన చేసిన కార్యం కొరకు ఆయన. And also we worship Him for what He is yet to do for us. ఇంకా ఆయన ఏమి చేయబోతున్నాడో మన జీవితంలో దాని కొరకు. He is going to come again. ఆయన తిరిగి వస్తాడు in all glory and splendor. ఆ మహిమ ప్రభావంతో వస్తాడు. And we are going to be with Him forever and ever. నిరంతరం ఆయనతో మనం ఉండబోతాం. May God enable us to worship Him in spirit and in truth. ఆత్మతో సత్యముతో ఆ మహాదేవుని ఆరాధించగా దేవుడు మనకు సహాయం చేయను గాక.